నమస్తే. డాక్టర్ రంగనాథ్, న్యూరో సర్జన్, ఆస్ట్రప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్, హైదరాబాద్. కోవిడ్ మళ్ళీ జనాల్ని భయపెడుతూ ఉంది. భయపెట్టడం వరకని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే 2020-21 ఉన్న అనుభవం ఎవరు అసలు మర్చిపోవడానికి లేదు. ఎందుకంటే ఆ టైంలో దగ్గర 77 మిలియన్ల మంది ఈ కోవిడ్ వ్యాధిని బారిన పడ్డారు. 7 మిలియన్ల మంది చనిపోయారు. అలాంటి ప్రమాదమైనటువంటి మహమ్మారి కోవిడ్. ఇప్పుడు కోవిడ్ వచ్చింది మళ్ళీ అంటే ఏమన్నా అలాంటి ప్రమాదం అయితే లేదు కదా. మళ్ళీ అలా రోజులు ఏదైతే 2021 రోజులు పునరావృతం కాదు కదా అని అందరిలో భయాందోళన నెలకొని ఉన్నాయి. అదే కాకుండా అందరికీ తెలియాల్సింది ఏమిటంటే కోవిడ్ అన్నది ఏ రోజు వెళ్ళిపోలేదండి. కోవిడ్ మన మధ్యనే ఉంది. అయితే ఏమిటంటే అలాంటి చేదు విషయాల్ని, చేదు అనుభవాల్ని ఎవరు కూడా నెమరు వేసుకోవడానికి ఇష్టపడరు. మంచి విషయాలను అయితే 10 సార్లు అనుకుంటూ ఉంటారు, ఆ రోజు ఎలా జరిగింది అని. ఎందుకంటే కావాలని మర్చిపోతున్నారట. ఎవరో ఒక మహానుభావుడు చెప్పినట్టుగా కావాలనే కోవిడ్ ఎప్పుడో వచ్చింది, అంతా వెళ్ళిపోయింది అనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2024 అక్టోబర్ నుంచి గత జనవరి వరకు ఈ ఉన్న ప్రాంతంలోనే దగ్గర 30,000 మంది కోవిడ్ బారిన పడి ప్రపంచంలో 27 దేశాల్లో జరిగిపోయారని నమ్ముతారా? వాస్తవం ఇది. అదృష్టవశాత్తు భారతదేశంలో జరగలేదు. భారతదేశంలో ఒక గొప్పతనం జరిగింది కోవిడ్ టైంలో. ఏమిటంటే గుణపాఠం నేర్పింది మనందరికీ. జాగ్రత్తలు తీసుకోవడం అన్నది ఏదైతే ఒకటందో, వ్యాక్సిన్ అనేది ఒక సంజీవిని మిగతా దేశాలకు మన వాళ్ళకి సరఫరా చేశారు హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ ప్రకారం. అలాంటిది భారతదేశంలో చాలామందికి ఈ వ్యాక్సిన్ అంది. ప్రపంచంలో చూసుకున్నట్టయితే దగ్గర 3.6 బిలియన్ల మందికి ఈ వ్యాక్సిన్ అందింది. అక్కడ కూడా చిన్న మాట లేకపోలేదు. ఏదైతే ఉన్నదో ఆర్థికంగా ముందంది వేసినటువంటి దేశాల్లో చాలా ఎక్కువ శాతం ఈ వ్యాక్సిన్ వాడడం జరిగింది. పేద దేశాలు ఏవైతే ఉందో ఆఫ్రికా ఖండంలో కానీ మిగతా ప్రాంతంలో కానీ ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సినంత, వాడాల్సినంత జరగలేదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తూ ఉంది. కారణాలు అందరికీ తెలుసు. ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే మిగతా దేశాల నుంచి ఎక్కడైతే కోవిడ్ అన్నది వ్యాక్సిన్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళలో మన ఆ సమయంలో మాట్లాడుకున్న హెర్డ్ ఇమ్యూనిటీ అని, అంటే ఏమిటి, ఒక దగ్గర ఒక 50-60% మందికి కానీ వ్యాక్సిన్ అందినట్టయితే మిగతా వాళ్ళకు కూడా దాని తాలూకు రోగ నిరోధక వ్యవస్థ శక్తి దిట్టుగా ఉంటుంది. అలాంటిది లేదు వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా ఆ ప్రాంతాల వాళ్ళతో దేనైనా పర్యటనకు వెళ్ళారనుకోండి, ఎక్కడైనా కలిశారనుకోండి, అక్కడ ఉండే వైరస్ ఇక్కడ సంక్రమించడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఏదైతే సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, సింగపూర్ కానీ మామూలుగా ఆర్థికంగా బాగా ముందంజ ఉన్న దేశం అది. మామూలుగా ఈ మధ్యన కాలంలో వచ్చిన గణాంకాల ప్రకారం జీడిపి అనేది మిగతా దేశాల కంటే చాలా ఎక్కువ ఉందట సింగపూర్లో. అంత రిచ్ దేశం. మరి అక్కడ ఎందుకు వచ్చింది? అలాగే ఒక పక్కన ఉన్నటువంటి మలేషియాలోను, థాయిలాండ్లో అయితే ఏకంగా 75,000 వచ్చాయి. ఇది కొన్నాళ్ళు గణాంకం ప్రకారం. భారతదేశంలో ఒక వారం వరకు ఒక 250 ఉన్నాయి. ఈ మధ్య కేసులు ఇంకా పెరుగుతుంటాయండి. దయచేసి గమనించండి అందరూ. అంటే ఎవరికో ఒక శుభసూచన కాకుండా తప్పుగా నెగిటివ్గా చెప్తున్నాను కాదు, కానీ ఎందుకంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఈ సమయంలో వచ్చిన తర్వాత అలా ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మంచి మాట కూడా ఏమిటంటే ఇది ప్రమాదమైన వ్యాధి కాదు. ముందు మాదిరి ప్రమాదం అవ్వడానికి ఆస్కారం ఇంతవరకు భారతదేశంలో ఒక్క మరణం కూడా జరగలేదు. మరణం వరకే కాదు, ఎవరు కూడా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ముందు మన రాష్ట్రంలో, తెలంగాణలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కానీ కేసులు లేవు, నమోదు కాలేదనుకున్నాం. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో దగ్గర 5 కేసులు, తెలంగాణలో 1-2 కేసులు, ఇంకా కొన్ని హాస్పిటల్ ఏమిటంటే ఫ్లూ వ్యాధితో బాధపడుతున్న లక్షణాలు ఏవైతే ఉందో, జ్వరం రావడం, కొంచెం అలసిపోయినట్టుండడం, తలనొప్పి, దగ్గు, జలుబు, ఇలాంటి వాళ్ళతో వ్యాధులు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే ఇప్పుడు అందరి తాలూకు ఆలోచన ఏమిటంటే ఏదైతే వేరియంట్ అన్నది మారిపోయింది. ఏదైతే 2 రకాల వేరియంట్లు ఉన్నాయని, ఒకటి NB181, LF7 అని 2 వేరియంట్స్ ఉన్నాయట. అంటే ఇది ఏదైతే ఓమిక్రాన్కి సంబంధించిన సంతతే, ఇవి ఏమాత్రం కూడా ప్రమాదకరమైనవి కావు. అయినా ఒకసారి వ్యాధి వచ్చినప్పుడు ఏదైతే ఉన్నదో ఈ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, అంటే 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు, షుగరు, బీపీ ఉన్నవాళ్ళు, ఈ మధ్యకాలంలో అవయవ మార్పిడి జరిగిన, అయితే ఊపిరితిత్తులో లంగ్లో ఏదైనా ప్రాబ్లం ఉండి దానికోసం మందులు వాడేవాళ్ళు,
వీళ్ళకి ఇబ్బంది అన్నది ఈజీగా సోకే అవకాశం ఉంది. కాబట్టి జనసమర్థం ఉన్నటువంటి ప్రదేశాల్లో కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ మాస్క్ ధరిస్తే వాళ్ళకు ఉపయోగం ఉంటుంది సుమా అని. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం అన్నది, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, ఏదైతే ఉందో పాతకాలం చెప్పిన మధ్యలో వ్యక్తి దూరం పాటించడం, ఇవన్నీ కూడా అవసరం. అంటే మళ్ళీ ఈ ఏదైతే వచ్చిందో ఈ ఎపిసోడ్ అన్నది తగ్గినంత వరకు. ఇప్పుడు ఏదన్నా కానీ ఇన్ఫెక్షన్ వ్యాధిలో 3 మాటలు చెప్పుకుంటాం. ఒకటి పాండమిక్, ఎపిడమిక్, ఎండమిక్. తెలుగులో దాని తర్జుమా చెప్తాను. పాండమిక్ అంటే మహమ్మారి, అంటే ప్రపంచమంతా తుడిచిపడేసిందనమాట. అక్కడ అమెరికా దేశం కాదు, ఇక్కడ ఇండియా కాదు, ఎక్కడన్నా కానీ ప్రతి దేశంలో వచ్చింది పాండమిక్ కోవిడ్ టైంలో 21లో. తర్వాత ఉండేది ఎపిడమిక్, అంటూ వ్యాధి. ఇప్పుడు కోవిడ్ వచ్చి మిగతా వాళ్ళకి రావడం కొంతవరకు అంత కాకపోయినా కానీ, ఇప్పుడు కోవిడ్ ఏ స్టేజ్లో ఉందట? ఎండమిక్. ఎండమిక్ అంటే స్థానికంగా, అంటే కొన్ని ప్రాంతాల్లో కొంచెం. ఇప్పుడు భారతదేశం పరిస్థితి తీసుకోండి. మన రాష్ట్రం తెలుగు రాష్ట్రాల కన్నా ఇప్పుడు తెలంగాణలో, ఆంధ్రాలో కన్నా ఇప్పుడు కర్ణాటకలో కానీ, లేకపోతే తమిళనాడులో కానీ, మహారాష్ట్రలో కానీ, కేరళలో కానీ కేసులు ఎక్కువ నమోదవుతూ ఉన్నాయి. నిజానికి ఏమిటంటే మహారాష్ట్రలో కొన్ని మరణాలు కూడా జరిగింది. కానీ గమనించాల్సింది ఏమిటంటే కోవిడ్ వలన కాదు, కోవిడ్ ఇతర కారణాల వల్ల. మహారాష్ట్రలో ఒక సంప్రదాయం ఉందట, ఒక ప్రోటోకాల్. పేషెంట్ ఎవరైనా చనిపోయినట్టయితే ఆ చనిపోయిన పేషెంట్ని కోవిడ్ పరీక్ష చేస్తారట. దాని ప్రకారం 2-3 దాంట్లో జరిగిపోయిన వాళ్ళకు పూణేలో ఉన్నాం, లేకపోతే బాంబేలో 2-3 చనిపోయినటువంటి కేసులు నమోదైన ఉన్నాయి. దానికి కారణాలు ఏమిటి? ఎవరికో కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయింది, ఇంకో వ్యక్తికి ఏదైతే క్యాన్సర్ అవ్వడం వల్ల ఇలాగ వచ్చింది ప్రాబ్లం. ఎక్కడ కూడా కోవిడ్ మొదటి వేవ్, 2వ వేవ్లో లంగ్స్లో ఉండి ప్రాబ్లం అయ్యి ఆయాసం తీసుకొని గాబరా ఇబ్బంది పడి వెంటిలేటర్ పెట్టాల్సింది, హాస్పిటలైజేషన్, ఆక్సిజన్ అవసరం ఎవరికి పడలేదు. కాబట్టి ఇది కోవిడ్ వల్ల జరిగిపోయిన మరణం అయితే కాదు. ఇప్పుడు ఆఖరి విషయం ఏమిటంటే వ్యాక్సిన్ ఇవ్వడమా లేదా? ఇది చాలా క్లిష్టమైన, కష్టమైన ప్రశ్న. ఇంతవరకు మనం చెప్పుకున్నది చాలామందికి, ప్రపంచంలో బిలియన్ల మందికి వ్యాక్సిన్ అందింది. భారతదేశంలో కూడా చాలా బాగా ప్రభుత్వం చాలా గట్టి ప్రయత్నం చేసి వ్యాక్సిన్ అందజేసింది. నేను నా మాటల్లో చెప్పుకోవాలంటే అది ఒక సంజీవిని అంటే నమ్మండి. ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాబట్టి ప్రజల్లో అదే వ్యాక్సిన్ మనం ఇవ్వచ్చా? శాస్త్రం ప్రకారం ఏం చెప్తుందంటే ఈ 2 వేరియంట్స్కి సరిపోయినటువంటి వ్యాక్సిన్ అది కాదేమో, అదేదో వుహాన్ వైరస్ లేకపోతే డెల్టా వైరస్ కోసం తయారు చేయబడిన వ్యాక్సిన్ అది. ఆ వ్యాక్సిన్ ఇది పనిచేయడం అంత పని చేయదు అని. మరి దీనికి అసలు వ్యాక్సిన్ అవసరమా లేదా? ఎక్కువ మంది అభిప్రాయం మాత్రం వ్యాక్సిన్ అవసరం లేదు అని. ఎందుకు అంటే చేయాలంటే దానికి సపరేట్గా మళ్ళీ తయారు చేయాలి. కానీ ఇన్ని తక్కువ కేసులు నమోదు భారతదేశంలో అయినప్పుడు వ్యాక్సిన్ చేసే సంస్థ కూడా వ్యాక్సిన్ తయారు చేయడానికి ముందు రారు కదా. అందువలన మనం చేయాల్సిందల్లా ఏమిటంటే జాగ్రత్తలు అనే ముఖ్యం. ఏదో ప్రమాదం అయిపోయింది, హాస్పిటల్ అడ్మిషన్ అవసరం లేదు. అంతవరకు ఎందుకు? మన తెలంగాణ రాష్ట్రంలోని ఈ కేసులు నమోదు అయిన తర్వాత గాంధీ హాస్పిటల్లో ఆల్రెడీ కోవిడ్ వార్డు రెడీగా చేశారు. ఏమన్నా ఇబ్బంది వస్తుందేమో, కంటింజెన్సీ ప్లాన్ అంటాం ఆంగ్లంలో. ఏదైనా వస్తే ఇబ్బంది అప్పుడు కన్నా ముందు జాగ్రత్తగా ఉస్మానియాలో కానీ, గాంధీలో కానీ, లేకపోతే నిజాం స్ట్రీట్లో కానీ సర్కారు వారి హాస్పిటల్లో టెస్టులు చేయడానికి కూడా సౌకర్యం కూడా కల్పించారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఈ సీజన్లో వచ్చేటువంటి ఫ్లూ సంబంధిత వ్యాధుల్లాగా ఈ లక్షణాలు ముందు మనం చెప్పుకున్న వస్తూనే ఉన్నాయి. పాత వ్యాధికి దీనికి ఏమిటి? పాత వ్యాధి టైంలో ఏదైతే ఉందో వాసన కోల్పోవడం, రుచి తగ్గిపోవడం, బ్రెయిన్ ఫాగ్ లాగా రావడం, ఇలాంటి లక్షణాలు ఏవి నమోదు కాలేదు. వచ్చినవని చాలా సింపుల్ లక్షణాలు: గొంతు నొప్పి, జ్వరం, కొంచెం వీక్నెస్గా ఉండడం, కాళ్ళ నొప్పులు, తర్వాత కొంచెం దగ్గులాగా ఉండడం, పొడి దగ్గు, అది కూడా కఫం రాకపోవడం. ఊపిరితిత్తులో అయితే ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ నార్మల్ ఉంది. కాబట్టి హాస్పిటలైజేషన్ అనేది ఏది లేదు. అందరూ కూడా ఇంటి దగ్గరే పర్యవేక్షణలో ఉండి ఇంటి దగ్గర మందులు వాడడం వల్ల తగ్గిపోయింది. ఒక సర్ప్రైజింగ్గా ఏమిటంటే ఇంట్రెస్టింగ్గా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన మొట్టమొదటి కేసు ఒక పల్మనాలజిస్టు, లంగ్ డాక్టర్, ఆయన లంగ్ నిపుణుడు, ఆయన ఊపిరితిత్తుల నిపుణుడు. సరే, ఆయన ఎక్కడో ఒక పేషెంట్ చూసినప్పుడు ఆయనకు తెలియకుండా ఆ వైరస్ బారిన పడ్డం, వారి కుటుంబ సభ్యులకు కూడా టెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా టెస్ట్ నెగిటివ్ వచ్చింది. కాబట్టి పరిస్థితి అన్నది నియంత్రణలో ఉంది. పరిస్థితి భయపడాల్సిన లేదు. భారతదేశంలో మొత్తం మీద కూడా ప్రపంచంలో లాగా కాకుండా ఇక్కడ అంత భయపడాల్సిన ప్రస్తుతం అయితే లేదు. కేసులు కూడా మరి వేలాదిగా కేసులు ఏవో నమోదు కావటం లేదు. భారత ప్రభుత్వం కూడా నిరంతర పర్యవేక్షణలో అన్ని వర్గాల వారు ఐసీఎంఆర్ తాలూకా పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. పరిస్థితి భయపడాల్సిన అవసరం అయితే లేదు.